హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ మై వీడియో. ఇదైతే మా గర్ల్స్ హాస్టల్. ఈ రూమ్ అయితే మాకు అలాట్ చేశారు. మాతో పాటు వేరే స్టేట్స్ కూడా ఉంటాయి. మేము వెళ్ళేసరికి బెడ్స్ అయితే అరేంజ్ చేయలేదు, ఎందుకంటే మేము ఎర్లీగా వచ్చాం. సో మేము కిందకి వెళ్ళి బెడ్స్ తెచ్చుకున్నాం. మా కావేరి అక్క అయితే చాలా కామెడీగా బెడ్ ని క్యారీ చేసింది. అప్పటికే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో మేము వెంటనే బెడ్ సర్దుకొని కిందకి వెళ్ళిపోయాం. బ్రేక్ఫాస్ట్ అయితే గర్ల్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టారు. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. సో ఇప్పుడు కిందకి దిగుతున్నాం. మాకైతే బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, ఉప్మా అండ్ చనా కూర ఏదో పెట్టారు. అక్క ఫేస్ చూస్తేనే మీకు తెలుస్తుంది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. 7 days ఇదే ఫుడ్ తినాలా అని ఆలోచిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత మాకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అక్కడ ఐడి కార్డ్, బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. మేము ఇప్పుడు ఆడిటోరియంకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఐస్ బ్రేకింగ్ సెషన్ అని అవుతుందంట. సో మేము నడుచుకుంటూ ఆడిటోరియంకి అయితే రీచ్ అయిపోయాము. చూసారా మా ఐడి కార్డ్ ఎంత పెద్దగా ఉందో. డే 1 కాబట్టి అన్ని స్టేట్స్ గ్యాదర్ అవడానికి టైం పడుతుంది. మేము ఫ్రెష్ అయ్యి వద్దాం అనుకున్నాం గానీ అంత టైం దొరకలేదు. సో మేము టిఫిన్ తిన్నాక వెంటనే ఆడిటోరియం కి అయితే వచ్చేసాము. ఆడిటోరియం డయాస్ అయితే చాలా బాగుంది. స్పెషల్లీ అక్కడ జగన్నాథ స్వామి విగ్రహం అయితే బాగుంది. ఐస్ బ్రేకింగ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్రొడక్షన్ స్పీచ్ తర్వాత ప్రతి స్టేట్ వచ్చి ఇంట్రొడక్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అలానే గ్రూప్ పిక్చర్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు మేము లంచ్ కోసం వెళ్తున్నాం. వెళ్లే దారిలో అయితే నేను మేక పిల్లల్ని చూసాను. బాయ్. లంచ్ కోసం అయితే మేము లైన్ లో ఉన్నాము. తినే బిశ్వనాథ్, ఒడిషా అబ్బాయి తిను. చూసారా లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఫుడ్ తీసుకోవడానికి. అలానే మెన్యూలో ఏం పెడతారా అని ఆలోచిస్తున్నాము. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆంధ్ర స్టైల్లోనే ఉంది ఫుడ్. లంచ్ తిన్న వెంటనే మేమైతే ఇనాగ్రల్ సెరమనీకి వచ్చేసాము. ఆడిటోరియంలో జరిగింది. ఇనాగ్రల్ కి అయితే చీఫ్ గెస్ట్లు వచ్చేసారు. మా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ల్యాంప్ వెలిగించిన తర్వాత చీఫ్ గెస్ట్ మాతో మాట్లాడారు. వెంటనే ఇంకా ఒడిషా వాళ్ళ కల్చరల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మాక్సిమం అన్ని పర్ఫార్మెన్సెస్ అయితే నేను కవర్ చేశాను వీడియోస్ లోని. మీరు కూడా చూసేయండి. షార్ప్ 5 అయ్యేసరికి అయితే మాకు ఎప్పుడు స్నాక్స్ పెట్టేసేవారు. సో నా ఆనందం చూడండి స్నాక్స్ చూసి. ఫుడ్ అయితే మాకు ఆన్ టైం ఎప్పుడు ప్రొవైడ్ చేసేవాళ్ళు. స్నాక్స్ తిన్న తర్వాత వెంటనే కల్చరల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒడిషా ఎట్ ఎ గ్లాన్స్ అని అయితే మాకు ఒక వీడియో చూపించారు. ఈ సార్ అయితే ఫీమేల్ వాయిస్ లో పాడారు. చాలా బాగా పాడారు. వీళ్ళైతే యూనిటీ ఇన్ రిలీజియన్ అని ఒక మంచి కాన్సెప్ట్ తో అయితే పర్ఫార్మెన్స్ చేశారు స్కిట్.
అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరికి పిక్చర్ అయింది. మా నెక్స్ట్ డే షెడ్యూల్ కూడా చెప్పేశారు. డే 1 అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. డే 2 వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. Thank you for watching my video. Don't forget to subscribe, like and comment. Bye bye.